ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భాగవత సంగ్రహము దశమస్కందము ఉత్తర భాగము. ఈరోజు మనము 27వ భాగం తెలుసుకుంటున్నాము. మృతులైన బ్రాహ్మణ పుత్రుల గురించి మనం తెలుసుకుంటున్నాము. శ్రీకృష్ణుడు కుశస్థలిలో సుఖంగా కాలం గడుపుతున్న రోజుల్లో ఒక బ్రాహ్మణ స్త్రీకి పుత్రుడు పుట్టగానే చనిపోయాడు. ఆ బ్రాహ్మణుడు శోకంతో ఆ మృతబాలను ఎత్తుకొని శ్రీకృష్ణుని రాజగృహం వద్దకు వచ్చాడు. మృతదేహాన్ని రాజద్వారం వద్ద ఉంచి విధిని నిందిస్తూ తన్ను తాను తిట్టుకుంటూ దుఃఖిస్తున్నాడు. అక్కడ చేరిన ప్రజలతో ఇలా అనసాగాడు. రాజు బ్రాహ్మణ ద్వేషి అయి శాస్త్రాచారాలను పట్టించుకొని పాపాత్ముడైతే ప్రజలకు ఇలాంటి దుర్దశ కలుగుతుంది. ఆ విధంగా అంటూ నిందాలాపనలు చేశాడు. పాపం ఆ బ్రాహ్మణుని దురదృష్టమేమో కానీ వరుసగా 8 పుత్రులు అలాగే చనిపోవటము జరిగింది. 9వసారి అర్జునుడు అక్కడ ఉండటం జరిగింది. అతడు బ్రాహ్మణుని శోకాలాపాలు విన్నాడు. అతని హృదయము ద్రవించిపోయింది. అతడు ఈ విధంగా అంటున్నాడు: బ్రాహ్మణుల కష్టాలను తీర్చలేని రాజు కాడు. ఈసారి నేను నీ బిడ్డను చనిపోకుండా కాపాడుతాను. అలాగ చెయ్యలేకపోతే అగ్నిప్రవేశం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అలా చేసిన అర్జునునితో ఆ బ్రాహ్మణుడు ఇలా అంటున్నాడు: అయ్యా, ఇలాంటి ప్రగల్భాలను పలకటం మంచిది కాదు. బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు మొదలైన అసమాన శక్తి సంపన్నులున్నారు ఇక్కడ. ఏమైనా చెయ్యగలిగి ఉంటే వారే చేసుండేవాళ్ళు. వాళ్ళు చెయ్యలేని దానిని నీవు చేస్తాను అనటం ఏమీ ఉచితంగా లేదు. దయచేసి నీ దారిని వెళ్ళు అన్నాడు. ఆ మాటలకు అర్జునునిలో అహంకారం పెరిగింది. అందరూ వింటుండగా ఈ విధంగా అన్నాడు: నేను బలరాముని కాదు, కృష్ణుణ్ణి కాదు, ప్రద్యుమ్నుడు కాదు, అనిరుద్ధుడను కాదు. పరమశివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందిన గాంధీవధారి అర్జునుడను. మృత్యుదేవతను ఎదిరించి నీ బిడ్డను రక్షిస్తాను అని చెప్పాడు. ఆ అర్జునుని వాక్కులకు ఊరట చెంది విప్రుడు వెళ్ళిపోయాడు. 10వసారి కూడా బ్రాహ్మణ పత్ని ప్రసవ వేదన పడుతుంటే బ్రాహ్మణుడు అర్జునునితో చెప్పగా అర్జునుడు వచ్చి గంగాజలంతో ఆచమనం చేసి శివునికి నమస్కరించాడు. మంత్రదేవతలను స్మరిస్తూ గాంధీవాన్ని ఎక్కుపెట్టి ప్రసవగృహాన్ని దట్టంగా బాణాలతో అన్ని వైపుల నుండి కప్పివేశాడు. భూతప్రేత పిశాచ నిశాచర గణాలేవి అక్కడ చేరకుండా కావలి కాచాడు. కట్టుదిట్టమైన రక్షణ ఏర్పడిందని తృప్తి చెందాడు. బ్రాహ్మణ సతికి 10వ బిడ్డ జన్మించాడు. వెంటనే అదృశ్యమైపోయాడు. బ్రాహ్మణుడు అర్జునునితో సహా కృష్ణుని వద్దకు పోయి ఈ విధంగా విలపించాడు: కృష్ణ, వాసుదేవ, నందనందన, సర్వసమర్థుడవైన నీవే ఏమీ చెయ్యలేని పరిస్థితిలో మానవ మాతృడైన ఈ అర్జునుడు డాంబికాలు పలికి నా బిడ్డడు నాకు దక్కకుండా మోసం చేశాడు. ఇతడు ఒక విలుకాడేనా? ఇతడి గాంధీవము ఒక ధనస్సేనా? వీని మాట ఒక మాటేనా అని పరుషంగా దూషిస్తూ ఉంటే పౌరుషం వచ్చేసిన అర్జునుడు యముని వద్దకు వెళ్ళాడు. అక్కడ బ్రాహ్మణపుత్రుడు కనిపించలేదు. ఇంద్రుడు, వరుణుడు, కుబేర, అగ్ని, నిరుతి, వాయు, ఈశానుల వద్దకు కూడా పోయి చూశాడు. 3 లోకాల్లోనూ బాలుడెక్కడా కనిపించలేదు. నిస్పృహతోటి ఏం చెయ్యాలో తోచక తన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి తిరిగొచ్చాడు. అర్జునుడు అగ్నిలో ఆత్మార్పణం చేసుకోవడానికి సిద్ధపడంగానే కృష్ణుడు వారించి తన్ను తాను ఈ విధంగా అవమానించుకోవద్దని విధి విలాసానికి ఎదురేగి ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని అర్జునుడు గ్రహించేటట్లుగా చేశాడు. అతని అహంకారము దిగిపోయింది. బ్రాహ్మణ పుత్రులుండే చోటికి తీసుకెళ్తానని శ్రీకృష్ణుడు చెప్పాడు. కృష్ణార్జునులు మనోవేగాన్ని మించిన వేగం గల రథాన్నెక్కి 7 సముద్రాలను దాటి మేరు పర్వతాన్ని ఆక్రమించి చీకటి మండలంలోకి ప్రవేశించారు. గాఢాంధకారంలో దారి కనిపించక ముందుకు పోలేక గుర్రాలు ఆగిపోయాయి. 1000 సూర్యుల తేజస్సును వెదజల్లే సుదర్శన చక్రాన్ని శ్రీకృష్ణుడు విడిచిపెట్టాడు. అది అంధకారాన్ని ఛేదిస్తూ దారి చూపుతుంటే రథము దాన్ని అనుసరిస్తూ పోతున్నది. పెంజీకటి దాటగానే మిరిమిట్లు గొలిపే మహా తేజస్సు కనిపించింది. దానిని చూడలేక అర్జునుడు కళ్ళు మూసుకున్నాడు.
తరువాత మిగుల ఉద్ధృతమైన వాయువేగానికి కల్లోలితమైన ఒక మహాసముద్రంలోకి రథము ప్రవేశించింది. ఆ సముద్రము అడుగున దివ్య తేజస్సుతోటి మనోహరమైన మణిమయ స్తంభాలతో శోభిల్లుతున్న ఒక దివ్య భవనము ఉన్నది. ఆ భవనంలో 1000 పడగలు గల ఆదిశేషువు చుట్టుకొని ఒక పెద్ద వెండి కొండలాగా ఉన్నది. ఆ పడగలలో ఉన్న మణుల కాంతి సూర్య తేజస్సును మించి ఉన్నది. ఆ అద్భుతమైన శేషతల్పము పైన విశ్రమించి ఉన్న పరమపురుషుని చూశారు కృష్ణార్జునులు. అష్టభుజాలతోనూ కౌస్తుభ శ్రీవత్స వనమాలాంకృతుడై శంఖ చక్ర గదా శాగ్దాద్వాది ఆయుధాలతో సునందాది పార్షదులు సేవ చేస్తుండగా ఆ మహనీయుడు ప్రకాశిస్తున్నాడు. ఆయనను చూసి కృష్ణార్జునులు భక్తితో సాష్టాంగ నమస్కారాలు చేశారు, సంస్తుతించారు. ఆ ఆదిదేవుడు వారిని అనుగ్రహంతో చూసి మందహాసంతో ఇలా అన్నాడు: భూభారాన్ని తగ్గించి ధర్మరక్షణ చెయ్యడానికి మీరు నా యొక్క అంశతో అవతరించిన వాళ్ళు. మిమ్మల్ని దర్శించడానికి మునీశ్వర్లు కోరడం చేత మిమ్మల్ని ఇక్కడికి రప్పించే నిమిత్తమై ఈ బ్రాహ్మణ బాలకులను ఇక్కడ ఉంచటమైంది. నా దర్శనాన్ని పొందిన నరనారాయణులైన మీరు ఈ బాలకులను తీసుకొని పోవచ్చు అని చెప్పి వారికి వీడ్కోలు చెప్పాడు. కృష్ణార్జునులు ఆ 10 మంది బాలకులను తీసుకొని ద్వారకకు తిరిగొచ్చి వారి తండ్రికి ఒప్పచెప్పారు. ఆ బ్రాహ్మణుని ఆనందానికి అవధులు లేవు. అర్జునుడు శ్రీకృష్ణుని అనేక విధాలా ప్రస్తుతించి ఆనందభరితుడయ్యాడు. తనకున్న శక్తి సామర్థ్యాలన్నీ ఆ కృష్ణుని అనుగ్రహం వల్ల వచ్చినవే అని ఇంకోసారి గుర్తు తెచ్చుకున్నాడు. శ్రీకృష్ణుని సంతతి గురించి మనం తెలుసుకుందాం. శ్రీశుకుడు ఇంకా ఇలా చెప్తున్నాడు: ఓ పరీక్షిత్ మహారాజా, సర్వేశ్వరుడు, అనంతుడు, వేదవేద్యుడు అయిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల ఆదిగా కల సమస్త ప్రజలను సకల ధనవస్తు సంపన్నులుగా చేసి సంరక్షిస్తూ దుర్మార్గులను సంహరిస్తూ ధర్మాన్ని స్థాపించుతూ ద్వారకలో సుఖ సంతోషాలతో ప్రకాశించాడు. ప్రజలు మెచ్చుకునేటట్లు శాస్త్రోక్తంగా అనేక యజ్ఞాలు అమిత ఉత్సాహంతో జరిపించాడు. శ్రీయక్పతి అయిన శ్రీకృష్ణుడు సకల సంపదలతోనూ సౌఖ్యాలతోనూ ద్వారకలో ఆనందంగా గడుపుతున్నాడు. ద్వారకలో బంగారుమయమైన భవనాలు, సుందరమైన ఉద్యానాలు, కొలనులు ఎంతో రమణీయంగా ఉంటాయి. శ్రీకృష్ణుడు తన 16,000 మంది భార్యలతో అందరినీ అన్ని రూపాల్లో ఆనందింపచేశాడు. వీణ, వేణు, మృదంగ వాద్యాలను వింటూ మధురగానాలను ఆలకిస్తూ సుందరీమణుల నృత్యాలను తిలకిస్తూ కవి గాయక పండితుల ప్రజ్ఞలను పరికిస్తూ ఆనందరస ప్రవాహాల్లో ఓలలాడుతున్నాడు. శ్రీకృష్ణుని పాదపద్మాలను భక్తితో సేవిస్తూ ధ్యానిస్తూ అతనితో సరస సల్లాపాలు సాగిస్తూ ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తూ 16,100 మంది సుందరీమణులు పరవశించిపోయి మరి దేనిని గురించి తలంపు లేకుండా ఉన్నారు. మూఢాత్ములైన ఒక్కసారి హరినామ సంకీర్తన వింటే ముక్తిని పొందుతారు కదా. మరి ఆ మహనీయుని వీక్షిస్తూ కౌగలించుకుంటూ అతనితో నవ్వుతూ సంభాషిస్తూ ఉండే ఆ అంగనలు ఆనంద పరవశులు కావడంలో ఆశ్చర్యమేమున్నది? శ్రీకృష్ణుడు వేదోక్తమైన గృహస్థ ధర్మాలను పాటిస్తూ ధర్మార్థ కామాలను సాధిస్తూ లోకంలో ఉత్తమ ఆదర్శాన్ని నెలకొల్పటానికి తాను ఒక మామూలు గృహస్థునిలాగా నటించేవాడు. 16,100 మంది భార్యలకు ఒక్కొక్కరికి 10 మందేసి పుత్రులు కలిగారు. రుక్మిణి మొదలైన అష్టమహిషులకు పుట్టిన పుత్రులలో ప్రద్యుమ్నుడు, దీప్తిమంతుడు, భానుడు, సాంబుడు, బృహద్భానుడు, శృతదేవుడు మొదలైన 18 మంది బాహుబల పరాక్రమ వైభవాలతో ప్రసిద్ధులయ్యారు. త్రివర్క అనే స్త్రీకి జన్మించిన ఉపశ్లోకుడనేవాడు కృష్ణ భక్తుడై నారదునికి శిష్యుడై సాత్వత తంత్రాన్ని స్థాపించాడు. వైష్ణవ స్మృతి గ్రంథాన్ని రచించాడు. ఈ సాత్వతము ప్రకారము స్త్రీ, శూద్ర, దాసజనులు కూడా స్మరణ మాత్రాన ముక్తిని పొందగలరు. వీరు
కృష్ణ భక్తులైన వైష్ణవులు. శ్రీకృష్ణుని తనయులు, మనుమలు, వారి సంతతి వారు అసంఖ్యాకులై మహాబలశాలురై వెలిశారు. వారికి విద్యలను నేర్పటానికి నియమించబడిన గురువుల సంఖ్య కూడా అసంఖ్యాకమే అయి ఉన్నది. దేవదానవ సంగ్రామాల్లో మరణించిన రాక్షసులందరూ ద్వాపరయుగంలో రాజులుగా పుట్టి ప్రజలను హింసిస్తూ ఉండేవాళ్ళు. వారిని సంహరించడానికి విష్ణుమూర్తి దేవతలను యదుకులంలో జన్మించేలాగా చేశాడు. యాదవులు 101 కులాల వారిగా వర్ధిల్లారు. వారి సంతతులు అసంఖ్యాకాలు. శ్రీకృష్ణునికి రుక్మిణియందు ప్రద్యుమ్నుడు పుట్టాడు. అతని భార్య రుక్మి కుమార్తె అయిన శుభాంగి. ఆమెకు అనిరుద్ధుడు, అనిరుద్ధునకు వ్రజుడు జన్మించారు. ఈ విధంగా వృష్టి, భోజ, అంధక వంశాలు పవిత్రాలయ్యాయి. శ్రీకృష్ణుని సహవాసము వలన యాదవులు అనేకమైన యాగాలను చేసి దేవతలకు ప్రీతి కలిగించి తాము ఆనందించేవారు. శ్రీకృష్ణుని నామాన్ని చింతించేవారు, వినేవారు ధన్యాత్ములు. వారు సంసార బాధల నుండి విముక్తులవుతారు. మనుజేందోత్రమా ఏను నీకు త్రిజగన్మాంగళ్యమై ఒప్పచెప్పిన ఈ కృష్ణ కథా సుధారసము సంప్రీతాత్ములై భక్తి గ్రోలిన పుణ్యాత్ములు కాంతురిందు సుఖముల్ నిర్ధూత సర్వాగలై అనయంబున్ తుది కాంతురచ్యుత పదంబైనట్టి కైవల్యమున్. ఓ రాజశ్రేష్టమా, ముల్లోకాలకు శుభదాయకమైన కృష్ణ కథాసుధారసాన్ని భక్తితో పానము చేసిన పుణ్యాత్ములు ఈ లోకంలో సుఖాలను పొందుతారు. వారి సమస్త పాపాలు తొలగిపోతాయి. తుదకు వారు శాశ్వత ముక్తిని పొందుతారు. ఆ విధంగా శ్రీశుకుడు పరీక్షిత్తుకు శ్రీకృష్ణ కథామృతాన్ని చవి చూపించాడని సౌనకాది మునులకు సూతుడు చెప్పగా వారు శ్రీకృష్ణ భక్తి యందు తేలియాడారు. ఇంతటితోటి దశమస్కందము సమాప్తమైంది. హరి ఓం తత్సత్. దశమస్కందము సమాప్తము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఏకాదశ స్కందము గురించి తదుపరి భాగంలో మనం తెలుసుకుందాము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.